శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 9వ భాగం 13/7/26 ఒక అధ్యాయం అయిపోయింది. సంస్థానాలంతా కలిపి చెప్పాడు ఒక అధ్యాయం. 2వ అధ్యాయం ఐరోపా వర్తక స్థావరాల గురించి. యూరప్లో భారతదేశానికి వ్యాపార సంబంధాలు ప్రాచీన గ్రీకుల కాలం నుంచే ఉన్నాయి. మధ్యయుగాల కాలంలో యూరప్ భారతదేశం ఆగ్నేయ ఆసియాల మధ్య అనేక మార్గాల గుండా వ్యాపారం సాగి, ఒకటి పర్షియన్ సింధు శాఖ వెంబడి సముద్ర మార్గం, అక్కడి నుంచి ఇరాక్ టర్కీల గుండా భూమార్గం, ఆ తర్వాత మళ్ళీ సముద్ర మార్గాన వెనిస్ జెనీవాలను చేరుకో. ఇక 2వ మార్గం ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసి భూమార్గాన ఈజిప్టులోని అలెగ్జాండ్రియా రేవు చేరి అక్కడి నుంచి సముద్ర మార్గంలో వెనీస్ జెనోవాలు చేరుకో. ఇక 3వ మార్గం ఒకటి, అది వ్యాపారస్తులు తరచు ఉపయోగించని భూమార్గం. ఈ మార్గం భారత వాయువ్య సరిహద్దు కనుమల గుండా పోయి మధ్యాసియా రష్యాలను దాటి బాల్టిక్ సముద్ర తీరాన్ని చేరే. ఆసియాకు సంబంధించిన వ్యాపారాలు అరబ్ వర్తకులు నావికులు నిర్వహించేవారు. మధ్యధరా తీర ప్రాంతానికి యూరప్కు సంబంధించిన వ్యాపారాలు ఇటాలియన్లు గుత్త తీసుకొని ఆసియా నుంచి యూరప్ వెళ్ళే సరుకులు అనేక రాజ్యాల గుండా ప్రయాణం చేసి అనేక చేతులు మారి మార్గంలో ప్రతి రాజ్యం రహదారి సుంకాలు వాణిజ్య శుల్కాలు వసూలు చేసుకొని ప్రతి వర్తకుడు దిట్టంగా లాభాలు తీశారు. అవి కాక మార్గమధ్యంలో దొంగల భయం, ప్రకృతి బీభత్సాలు వగైరా అనేక చికాకులు చుట్టుముట్టి అయినా వ్యాపారం అత్యంత లాభదాయకమే. ఏం చేదంటే యూరప్ ప్రజలకు తూర్పు దేశాల సుగంధ ద్రవ్యాలు లేకపోతే పూట గడిచేది కాదు. వాళ్ళకి యూరప్ మార్కెట్లలో అవసరమైన ధర పలికేది. శీతాకాలంలో యూరప్ ప్రజలు ఉప్పు మిరియపు పడితో ఓరేసిన మాంసాహారం మీద బతికేవాళ్ళు కాబట్టి వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు నిత్య జీవిత అవసరం. ఫలితంగా భారతీయుల ఆహారంలో మాదిరిగా యూరప్ ప్రజల ఆహారంలో కూడా 17వ శతాబ్దం దాకా సుగంధ ద్రవ్యాన్ని పుష్కలంగా దట్టించే. ఒట్టోమాన్ టర్కులు ఆసియా మైనర్ను జయించి 1453 కాన్స్టాంటినోపిల్ని పట్టుకోవడంతో తూర్పు పడమటి దేశాల మధ్య వర్తక మార్గాలు టర్కుల చేతిలోకి వెళ్ళిపోయాయి. అయితే వెనిస్ జెనోవా వర్తకులు యూరప్ ఆసియాల మధ్య సాగే వ్యాపారం మొత్తాన్ని గుత్త తీసుకొని స్పెయిన్, పోర్చుగల్ లాంటి నూతన పశ్చిమ యూరప్ తీరా జాతీయ రాజ్యాన్ని ఈ పాత వర్తక మార్గాల గుండా జరిగే వ్యాపారంలో పాలు పంచుకోకుండా చేసి, కానీ ఇండియా ఇండోనేషియా వ్యాపారం మహా విలువైంది కాబట్టి పశ్చిమ యూరప్ దాన్ని తేలిగ్గా వదులుకోలేదు. ఒకవైపు సుగంధ ద్రవ్యాలకు విపరీతమైన గిరాకీ, మరోవైపు ఈ వ్యాపారం మీద వచ్చే లాభాలు అపార నోరూరించాయి. కథలుగా చెప్పుకునే భారతదేశ అత్యద్భుత సంపద ఇంకొక ఆకర్షణ. పైగా ఆనాడు యూరప్ ఖండాన్ని తీవ్రమైన బంగారం కొరత వేధిస్తారు. వ్యాపారం ఏ ప్రతిబంధకాలు లేకుండా సజావుగా సాగాలంటే బంగారం ఒక్కటే మార్గదర్శనం. కాబట్టి భారతదేశానికి తూర్పిండియా దీవులుగా వాడుకున్న సుగంధ ద్రవ్య ద్వీప సముదాయమైన ఇండోనేషియా, పశ్చిమ యూరప్ రాజ్యాలు వర్తకులు క్షేమకరమైన కొత్త సముద్ర మార్గాల అన్వేషణకు పూనారు. ఏళ్ళు అరబ్ వెనీషియన్ల వ్యాపార గుత్తాధిపత్యాన్ని బదులుకొని టర్కుల శత్రుత్వాన్ని తప్పించుకొని తూర్పు దేశాలతో నేరుగా వర్తక సంబంధాన్ని నెలకొల్పాలని కోరిక. దానికి తగిన సాధన సంపత్తి వాళ్లకు 15వ శతాబ్దంలో నౌకా నిర్మాణంలో, నౌకాయాన సాంకేతిక విజ్ఞానంలో అద్భుత ప్రగతి సాధించబడి, పైగా సాంస్కృతిక పునరుజ్జీవనం పశ్చిమ యూరప్ ప్రజల్ని కొత్త సాహసం చెయ్యటానికి
ఉత్తేజపరి. ఈ దిశలో తొలి చర్యలు ప్రారంభించిన దేశ స్పెయిన్, పోర్చుగల్. ఈ ప్రభుత్వాల అధికారానికి లోబడి పనిచేసే నావికులు ప్రభుత్వ ప్రోద్బలం మీద నూతన భౌగోళిక విషయాన్ని కనిపెట్టడానికి బయలుదేరి ఈ విధంగా నూతన యువక ఆవిర్భావానికి నడుం కట్టి 1494 స్పెయిన్ దేశ కొలంబస్ భారతదేశాన్ని చేరుకోవాలని బయలుదేరి అమెరికా ఖండాన్ని కలిపి 1498లో పోర్చుగల్ నాయకుడు వాస్కో డ గామా యూరప్ నుండి ఇండియాకు ఒక నూతన సముద్రాన్ని కలిపి వాస్కో డి గామా ఆఫ్రికా ఖండాన్ని చుట్టి గుడ్ హోప్ అగ్గరం మీద ముందుకు ప్రయాణం చేసి భారత పశ్చిమ తీరం అంటే కేరళలోని క్యాలికట్ భారతదేశంలో ఓడ నిండా సరుకు నింపుకొని తిరిగి పోర్చుగల్ వెళ్ళి సముద్రయానంలో అతనికైన ఖర్చుకు 60 రెట్ల రేటు మీద తెచ్చిన సరుకును అమ్మేసి. కానీ నౌకాయానంలో కనిపెట్టిన తదితర నూతన విషయాలు ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టి. అమెరికా ఖండాన్ని కనిపెట్టడం, భారతదేశానికి గుడ్ హోప్ అగ్గరం మీదుగా నూతన సముద్ర మార్గాన్ని కనిపెట్టడం అనేవి మానవ జాతి చరిత్రలో నమోదైన 2 అత్యంత ప్రధానమైన మహత్తర సంఘటనలు. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త యాడమ్ స్మిత్ అభివర్ణించి 17-18 శతాబ్దాలు ప్రపంచ వాణిజ్యంలో అమేయమైన అభివృద్ధిని వీక్షించబోతున్న సువిశాల అమెరికా ఖండం యూరప్కు ద్వారాలు తెలుసుకొని యూరప్ ఆసియాల మధ్య సంబంధాలు సమూల పరివర్తన చెందాయి. అమెరికా నూతన ఖండం విలువైన లోహాలతో సుసంపన్నమై ఉంది. అమెరికా ఖండపు వెండి, బంగారాలు యూరప్ నౌకని వెల్లువైపాలి. ఈ ఊపులో యూరప్ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ముమ్మరించింది. అమెరికా సంపద యూరప్ దేశాలకు పెట్టుబడి సమకూర్చిపెట్టి తద్వారా వాణిజ్యంలో, పరిశ్రమల్లో, శాస్త్ర విజ్ఞానంలో యూరప్ దేశాలు అత్యున్నత శిఖరాలు చేరుకోవడానికి దోహదపడి యూరప్లో తయారైన వస్తువులు అమెరికా తరగని మార్కెట్ కూడా హాజరుపరిచింది. యూరప్ దేశాల్లో మొదట్లో పెట్టుబడి పెట్టడానికి లేదా సంపద పెంపొందడానికి మరొక ప్రధానమైన వనరు చివరికి అవే ఆఫ్రికా ఖండం. యూరోపియన్లు 15వ శతాబ్ది మధ్య కాలంలో ఆఫ్రికాలోకి చొచ్చుకుపోయారు. మొదట్లో ఆఫ్రికా బంగారం దంతం విదేశీయులను ఆకర్షించి రాను రాను వాడు బానిస వ్యాపారం మీద దృష్టి కేంద్రీకరించి 16వ శతాబ్దంలో స్పెయిన్, పోర్చుగీసులు ఈ వ్యాపారాన్ని గుత్తకు తీసుకొని ఆ తర్వాత డచ్, ఫ్రెంచి, బ్రిటిష్ వర్తకుల ఆధిక్యత సంపాదించి 1650 తర్వాత ఏటా వేలాది ఆఫ్రికన్ బానిసలు పడమటి దీవులు, వెస్టిండీస్, ఉత్తర దక్షిణ అమెరికాలలో విరివిరిగా అమ్ముడుపోయాయి. ఈ బానిస నౌకలు యూరప్లో తయారైన వస్తువుని ఆఫ్రికా తీరంలో దించి ఆ సరుకును మారకం వేసి ఆఫ్రికా మనుషుల్ని కొని పారేసి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అమెరికాకు చేర్చి యూరప్ వర్తకులు ఆఫ్రికా బానిసల్ని ఓటలు, గనులు యజమానులకు తెగనం వాళ్ళు సరుకుని ఓడల్లో నింపుకొని తిరిగి యూరప్ ఆ లాభానికి అమ్ముకొని ఈ ముప్పేట వ్యాపారంలో మూట కట్టుకున్న ముళ్ళ మీదనే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు వాణిజ్యాధిక్యతను సాధించాయి. చెరకు, గల్లి, పత్తి, పొగాకు తోటల్లో, పశ్చిమార్ధగోళంలో అపారమైన గనులు, బానిసలు తరగతి గిరాకీ బానిసకలకు తరగని గిరాకీ ఉండే. కఠోరమైన పని పరిస్థితులు, యజమానుల అమానుష ప్రవర్తన, బానిసల్లో మరణాల సంఖ్య పెరిగిపోవడానికి కారణమై ఆఫ్రికా ఖండం వాలుగా దొరక్కపోతే యూరప్ పరిమిత జనాభా నూతన ఖండంలో సువిశాల గని వనరులు పూర్తిగా వినియోగంలోకి తేవటానికి అవసరమైన కారు చౌక కూలీ జనాన్ని సరఫరా చేయలేకపోయేవి. ఎందరు ఆఫ్రికన్లని
బానిస సంతల్లో తెగనమ్మి పారేశారని ఖచ్చితమైన లెక్కలు చరిత్రలో దొరక్కబోయిన వాళ్ళ సంఖ్య 15 నుంచి 50 మిలియన్ల మధ్య, 1.5 కోట్ల మధ్య ఉండవచ్చు అని చరిత్రకారు. ఒకవైపు భారీ ఎత్తున ఇలా మనుషుల్ని తరలించుకుపోవటం వల్ల ఆఫ్రికా దేశాలు, సమాజాలు ఆవితివైపోయాయి. మరోవైపు ఈ బానిస వ్యాపారం మీద ఆధారపడి పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికాలు సౌభాగ్యవంతమై బానిసల శ్రమ మీద పండే తోటలు సిరులోకి కొలికాయి. ఇంకా ఈ బానిస వ్యాపారంలో, వాణిజ్యంలో తోటల మీద వచ్చి పడ్డ లాభాలు 18-19 శతాబ్దాలలో ఆవిర్భవించిన పారిశ్రామిక విప్లవానికి పెట్టుబడులు సమకూర్చిపెట్టి, అలాగే భారతదేశం నుంచి గుంజుకున్న సంపద కూడా తరువాత అదే బానిస వ్యాపారం ఒక ముఖ్యమైన ఆర్థిక పాత్ర నిర్వహించడం తగ్గిపోయాక 19వ శతాబ్దంలో బానిసత్వం రద్దయి. కానీ బానిస వ్యవస్థ లాభదాయకంగా ఉన్నంతగా వాళ్ళు దాన్ని బహిరంగంగా సమర్థించి ఆకాశానికి ఎత్తేసారు. రాజులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, చర్చి అధికారులు, ప్రజానాయకులు, వర్తకులు, పారిశ్రామికవేత్తలు బానిస వ్యాపారాన్ని సమర్థి. ఉదాహరణకి ఇంగ్లాండ్లో ఎలిజబెత్ రాణి, 3వ జార్జి చక్రవర్తి, ఎడ్మండ్ బర్క్, నెల్సన్, గ్లాడ్స్టోన్, డిస్రాలీ, కార్లైల్ ప్రభుత్వం బానిస వ్యాపారాన్ని సమర్థించిన వాళ్ళ జాబితాలో ఉన్నారు. 16వ శతాబ్దంలో యూరప్ వర్తకులు, సైనికులు కూడా మొట్టమొదటి ఆసియా సీమలో చొరబడి క్రమేణా వాళ్ళ మీద ఆధిపత్యం సంపాదించడం అనే దీర్ఘకాలిక ప్రణాళిక ప్రారంభం. ఈ పరిణామ క్రమంలో ఇటలీ నగర సీమల వర్తకుల సౌభాగ్యం అడుగంటిపోయి ఇటాలియన్ల వాణిజ్యం, ఆ తరువాత వారి రాజకీయ అధికారం క్రమేణా పశ్చిమ దిశలో అట్లాంటిక్ తీరం వైపు తరలిపోయి దాదాపు 1 దశాబ్దం పాటు అత్యంత లాభదాయకమైన తూర్పు వర్తకం యావత్ పోర్చుగీసుల నది పిడికెతో బిగిసిపోయి భారతదేశంలోని కొచ్చిన్, గోవా, డయ్యూ డామన్లలో పోర్చుగల్ తన వ్యాపార స్థావరాన్ని నిర్మించుకొని మొట్టమొదటిసారిగా పోర్చుగల్ సైనిక బల ప్రయోగాన్ని వ్యాపారులతో జగ్గుడేశారు. ఈ సందర్భంగా వాళ్ళ సాయుధ నౌకల ఆధిక్యత బాగా వాడు సముద్రాది ఆధిపత్యాన్ని ఈ సాయుధ నౌకాబలమే సహాయపడి పట్టుబడి 25 మందైనా నిలగండాలే పోర్చుగల్ నావికులు అమీయ శక్తి సంపన్నమైన భారత, ఆసియా రాజ్యాలకు వ్యతిరేకంగా సముద్రాధిపత్యం సాధించగలిగారంటే దానికి కారణం వారి సాయుధ నౌకా బలాధిక్యతలేనని పైగా భారతదేశంలో రాజుల మధ్య నిరంతరం జరిగే పరస్పర ప్రతిస్పర్ధను ఉపయోగించుకొని తమ స్థానాన్ని బలపరుచుకోవచ్చని పోర్చుగీసులు భావించారు. మలబార్ కోస్తాలో వ్యాపార స్థావరాన్ని, కోటని నిర్మించుకోవటం కోసం క్యాలికట్, కొచ్చిన్ రాజుల మధ్య సంఘర్షణలో వాళ్ళు వేడుపెట్టి అక్కడి నుంచి ఆరబ్బు నౌకల మీద దాడి ధ్వంసం చేశారు. వందలాది ఆరబ్బు వర్తకుల్ని, నావికులు పాశవికంగా వధించారు. మొఘల్ చక్రవర్తుల్ని బెదిరి అనేక వ్యాపార రాయితీలు సంపాదించారు. 1510లో గోవాని స్వాధీనపరుచుకున్న అల్ఫాన్స్ డి ఆల్బుకర్క్ వైస్రాయిగా ఉన్న కాలం పోర్చుగీసులు పశ్చియన్ సంఘుదు శాఖలో ఆర్మజ్ ద్వీపం మొదలుకొని మలయాలు, మలక్కా దాకా యావత్తు ఆసియా కోస్తం మీద ఆధిపత్యం సంపాదించారు. ఇండోనేషియా సుగంధ ద్రవ్య ద్వీపాల మీద ఆధిపత్యం కూడా పొందారు. భారత తీర ప్రాంతాన్ని ఆక్రమించి తమ వ్యాపార స్థావరాన్ని విస్తరించుకోవడానికి యూరోపియన్ ప్రత్యర్థులను తమ గుప్త వ్యాపారాధిపత్యాన్ని సంరక్షించుకోవడానికి పోర్చుగీసులు ఎడతెరగకుండా యుద్ధాలు చేసి ఓడన్ని దోచుకోవడానికి కూడా వాడు దిడియ పడవు. 19వ శతాబ్ది ప్రముఖ బ్రిటిష్ చరిత్రకారుడు
జేమ్స్ మిల్ మాటలు పోర్చుగీసులు వ్యాపారాన్ని ప్రధాన వృత్తిగా పెట్టుకొని, అయితే డచ్చి, ఇంగ్లీషు వాళ్ళ మాదిరిగా పోర్చుగీసులు కూడా పరిస్థితి అనుకూలించినప్పుడు దోపిడీకి వెలవలేదు. మత సంబంధమైన విషయాలు పోర్చుగీసులు మహా అసహనంగా, దురాభీషపూరితంగా ఉండేవారు. ప్రజల్ని బలవంతంగా క్రైస్తవంలోకి మార్చారు. క్రైస్తవ మతంలోకి మార్తారా, కత్తెర వెయ్యమంటారా, కత్తి తెర చెయ్యమంట అని ప్రజలకు వేరే గత్యంతరం లేకుండా ఈ సందర్భంగా పోర్చుగీసు వైఖరి భారత ప్రజలు అసహించు. పైగా మత సహనం అన్నది ఒక నియమంగా రూపొందించిన దేశం ఇది. పోర్చుగీసు అమానుష ఘాతుకాల చట్టబాహ్యమైన అరాచక ప్రవర్తన ఒడిగట్టారు. అంత దుర్భరంగా వ్యవహరించిన వాళ్ళ స్థావరాలు ఈ దేశంలో ఒక శతాబ్దం పాటు మనగలిగాయి. అంటే 100 ఏళ్ళు. అంటే దానికి కారణం వాళ్ళ సముద్ర ఆధిపత్యం, వాళ్ళ సైనికులు, అధికారులు కఠిన క్రమశిక్షణ పాటించి దక్షిణాది మొఘల్ ఆధిపత్యానికి పెడగా ఉండబట్టి వాళ్ళు మొఘల్ సామ్రాజ్య మహాశక్తిని ఎదుర్కోవాల్సి రాల. 1631లో బెంగాల్ మొఘల్ ఆధిపత్యాన్ని ధిక్కరి ఘర్షణకు దిగిన కారణంగా పోర్చుగీసులకు ఉగ్రి స్థావర నుంచి ఉద్యమాసన ఇంగ్లీషు వాళ్ళ రాకతో అరేబియా సముద్రం మీద పోర్చుగీసుల ఆధిపత్యం తగ్గిపోయి గుజరాత్లో వాళ్ళ పలుకుబడి దినదిన గడ్డ. ఏదేమైనా తూర్పు దేశాలు పోర్చుగల్ తన గుత్త వ్యాపారాధిపత్యాన్ని కానీ పలుకుబడిలోని భూభాగాన్ని కానీ నిలుపుకోలేదు. అసమర్థత అయింది. పోర్చుగల్ జనాభా అంతా కలిపి 10 లక్షలలో. పోర్చుగల్ నిరంకుశ రాజ్యం, చీడపట్టిన ప్రభుత్వ వ్యవస్థ. పోర్చుగల్ వర్తకులు తమ దేశంలో భూకామందులకు ఉన్నపాటి గౌరవ ప్రతిష్టలైనా లేవు. నౌకాయాన అభివృద్ధిలో వెనకబడిపోయి మత విషయాల్లో పరమ మూర్ఖ వైఖరి పొంది 15వ శతాబ్దంలో 16వ శతాబ్ది మొదట్లో ఇంగ్లీష్ వాళ్ళు, డచ్చి, పోర్చుగీస్ క్రియన్ల కన్నా ఎంతో వెనకబడి 16వ శతాబ్ది ఉత్తరార్ధంలో మొదట ఇంగ్లాండ్, హాలెండ్లు, తర్వాత ఫ్రాన్సు వాణిజ్యంలో నౌకాబల శరవేగంతో పురోగమించి శక్తివంతంగా తయారై పోర్చుగల్ క్రియన్ల ప్రపంచ గుత్త ఆధిపత్య వ్యాపారాన్ని వ్యతిరేకంగా భీషణ పోరాటం చేసి ఈ పోరాటంలో పోర్చుగల్ క్రియన్లు తలకిందులయ్యాయి. పోర్చుగల్ 1580 క్రియన్కు లోబడిపోయి పరాధీనమైపోయి 1588లో ఇంగ్లాండ్ స్పానిష్ నౌకాబలాధిపత్యం మీద శాశ్వతంగా సాగు దెబ్బతీసి దీంతో ఇంగ్లీష్ డచ్ వర్తకులు గుడిహోపగ్గరం మీదుగా భారతదేశం చేరే వర్తక మార్గాన్ని ఉపయోగించుకోవడానికి వీలు కలిగింది. ప్రాచ్య ప్రపంచంలో సామ్రాజ్యం స్థాపించుకోవడం సాగే పందెలు పాల్గొనే అవకాశం దొరికి చెట్ట చివరి డచ్చి వాళ్ళు ఇండోనేషియా పైన, ఇంగ్లీష్ వాళ్ళు ఇండియా, మలయాళ పైన ఆధిపత్యం వహించారు. మిగతా విషయాలు రేపు.